విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా భైంసాలోని విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న 7,000 కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి సమస్యలు సుడిగుండంలో పడేసిందని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు.